చూసారా, వాళ్ళు కూడా బాగా చదువుకుంటారట. మీ క్లాస్లో ఎవరు బాగా చదువుతారు? డిఫరెంట్ క్లాసెస్ అందరూ ఒకటే క్లాస్ కదా. క్లాసు మీకోసం మీ అమ్మ నాన్నలు ఏం చేస్తారు? పొద్దున 7 గంటలకు వెళ్ళి సాయంత్రం 6 గంటల దాకా పొలంలో కష్టపడి పొలం దున్ని నాట్లేసి కలుపు తీసి కోత కోసి మీరు చదువుకోవడానికి కోసం మీకు సహకరించాల్సిన అన్ని కొనిస్తారు. అవునా? మరి వాళ్ళంతా కష్టపడుతుంటే వాళ్ళ కోసం మనం ఏమైనా సాయం చేయాలి కదా ఇంట్లో. అది తప్పకుండా మీరు చేయాల్సిన పని. రెండోది ఇంకోటి, ఇక్కడ మీ అందరికి ఇళ్ళలో సెల్ ఫోన్ ఉందని చేతులు ఎత్తండి. అందరూ సెల్ ఫోన్లు ఉన్నాయి కదా, దించండి. సెల్ ఫోన్లు చూసే వాళ్ళు చేతులు ఎత్తండి. సెల్ ఫోన్ చూసేవాళ్ళు ఓకే, సెల్ ఫోన్ చూసే వాళ్ళు చేతులు ఎత్తారు కదా. ఎంతసేపు దించండి, ఎంతసేపు సెల్ ఫోన్ చూస్తారు? కరెక్ట్ చెప్పాలా? 5 minutes ఏం చూస్తావు నువ్వు? రీల్స్ చూస్తావు. ఏ రీల్స్? ఓకే, రీల్స్ చూస్తావు. నువ్వేం చూస్తారా? 1 hour చూసినట్టు నువ్వేం చూస్తారా? చెప్పాలి నాకు. 1 hour చూసే వాళ్ళు ఏం చూస్తారు? 1 hour చూసే వాళ్ళు ఏం చూస్తారు సెల్ ఫోన్ లో? చెప్పు నువ్వు. ఏ ఎక్స్పెరిమెంట్ చూస్తావు? తెలియ ఎక్స్పెరిమెంట్స్ చూస్తావు. ఓకే, కానీ మీరు కొంతమంది అబద్ధాలు ఆడుతున్నారు. నాకు అర్థమైంది మీ ముఖంలో చూస్తే. ఈ సెల్ ఫోను మన చదువు కోసం మాత్రమే, అర్థం కాకపోతే ఇక్కడ చూడాలి. రెండోది, మంచి మంచి ప్రయోగాలు చేస్తున్నారు సైంటిస్టులకు సంబంధించిన జీవిత చరిత్ర చూడాలి మీరు అది. కానీ కొంతమంది దీన్ని తప్పుడు పద్ధతిలో ఉపయోగిస్తున్నారు. ఉదాహరణకి, అమ్మ నాన్న పాపం కష్టపడి పొద్దున్నే వచ్చి సాయంత్రం దానికి వచ్చి చూసి వాళ్ళు అలసిపోయి తొందరగా పట్టుకుంటారు. మీరు ఏం చేస్తారు దీంట్లో? ఇప్పుడు అక్కడ చెల్లి చెప్పింది కదా, రీల్స్ చూస్తారు. రీల్స్ నవ్వుకుంటే జోక్స్ చూస్తే మంచిది, కానీ ఆ రీల్స్లో చెత్త అన్ని చూసుకుంటారు. చెత్త చూడొద్దు, దీంట్లో చెత్త ఎక్కువ వస్తుంది. ఈ చెత్త ఎవరైతే ఎక్కువ చూస్తారో వాళ్ళు లైఫ్లో బాగుపడరు, వాళ్ళు మంచి పౌరులుగా ఎదగలరు, వాళ్ళు మంచి పౌరులుగా అభివృద్ధి కారు. కాబట్టి ఏంటంటే చెత్త ఎప్పుడు చూడొద్దు, దీంట్లో ఉంటే చెత్త చూడొద్దు, మంచి చూడాలి. కాబట్టి ఇది సెల్ ఫోన్ మనం వాడాల్సిన పద్ధతి. ఇక రెండో విషయం మీరు ఇక్కడ చెప్పాల్సింది, మీ క్లాసులో మీరు ట్యూషన్కి వస్తున్నారు సాయంత్రం. మీ క్లాస్లో మొత్తం, మీ స్కూల్లో మొత్తం 200 మంది ఉంటే మీరు 60 మంది ఇక్కడ ట్యూషన్ సెంటర్కి వస్తున్నారు. అవునా? 200 మంది ఉన్నారు మీ స్కూల్లో. ఓన్లీ 60. నా 60 కలిపి కూర్చుంటారా? ఎంతమంది టీచర్లు ఉన్నారు? గవర్నమెంట్ 3 ఒకదాన్ని 4. ఓకే, ఈ 60 మంది పిల్లలు ఇక్కడే ఉంటే ఈ 60 మందిలో బాగా చదివేటోళ్ళు ఎంతమంది ఉంటారు? అందరు బాగా చదువుతారా? 100కి 110 వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అరే అదే కదా నేను అడుగుతుంది. 100కి 110 వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 100కి 10 మార్కులు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 100కి 10 మార్కులు వచ్చిన కూడా ఉన్నారు. 100కి 70 మార్కులు రాలే. 100కి 80 మార్కులు నువ్వు చూసి ఎందుకున్నారు? నువ్వు అప్పటి నీకు ఎన్ని మార్కులు వచ్చినాయి రేపు? సరే, ఓకే, బాగా చదవండి, మంచి మార్కులు చదువుకోండి. మీకు అర్థం కాని విషయాలు టీచర్లని అడిగి తెలుసుకోండి. మీ ట్యూషన్ సెంటర్లో కూడా నేర్చుకోండి. ఇట్లా మంచి విషయాలు నేర్చుకోవడం కోసం, మీ చదువుతో పాటు ఇట్లాంటి విషయాలు చెప్పడం కోసం మనం ఈ ట్యూషన్ సెంటర్ పెట్టుతున్నాము. దీనికి ప్రధానంగా విశ్వమానవ సంక్షేమ సంఘం మనకు సహకరిస్తుంది. అట్లే తెలంగాణ బాలకృష్ణ కమిటీ కూడా మీకు సహకరిస్తుంది. కాబట్టి మీరందరూ కలిసి బాగా చదువుకొని మంచి విద్యార్థులు తయారు కావాలనే ఉద్దేశం మాది. కాబట్టి మేము హైదరాబాద్ నుంచి 130 కిలోమీటర్లు ఇప్పుడు మీ ఊరికి వచ్చాం. ఎందుకు వచ్చామంటే మిమ్మల్ని చూడాలి, మీరు ఎట్లా ఉన్నారు. మీ గ్రామంలో లాస్ట్ 6 నెలల నుంచి ఇక్కడ ట్యూషన్ సెంటర్ ఉంది, కానీ మిమ్మల్ని ఒక్కసారి కొంచెం పలకరియాలనే దాంతో ఇక్కడ దానికి వచ్చాం. కాబట్టి మీరు ఇప్పటి నుంచి బాగా చదివి మంచి విషయాలు నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది. రెండోది,
ఇక్కడ ఇంకొక విషయం, అమ్మాయిల్ని బనాయించేటోళ్ళు ఎవరన్నా ఉన్నారా మన క్లాస్లో? ఎవరన్నా ఉన్నారా చెప్పండి? ఉంటారు కదా. బనాయించడం అంటే చీట్చకలు చేయడం, అమ్మాయిని గిచ్చడం, అమ్మాయిని కామెంట్ చేయడం, ఇట్లా చేసేటోళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఉంటారా? నిజం చెప్పండి రా. అమ్మాయిలు అనుకునేటోళ్ళు ఎవరన్నా ఉన్నారా? అమ్మాయిలు తిట్టుకునేటోళ్ళు ఉంటారు కదా, ఈవెన్ కదా, బాగా చేస్తారు కదా. అది అసలు మీ క్లాసులో లీడర్ 4-5 క్లాసులు ఉంటాయి కదా, ఒక క్లాస్ వాళ్ళు కాదు, 5 క్లాసులు. కాబట్టి ఏంటంటే మీరు అట్లా అమ్మాయిని మాట్లాడుతూ అమ్మాయిని సొంత చెల్లెలు లెక్క, అక్క లెక్క చూడాలి, అబ్బాయిలు కూడా సొంత అన్న లెక్క, తమ్ముడు లెక్క చూడాలి. మీ మధ్యలో క్లాస్లో స్కూల్లో ఉన్నంత కాలం మీరు హ్యాపీగా ఒక ఇంట్లో ఎట్లా అన్నదమ్ములో ఉంటామో అంత హ్యాపీగా మీరు బాగా చదువుకోవాలి, మంచి విద్యార్థులు తయారు కావాలా. దానికోసం మీరు అందరూ కూడా కృషి చేయాలి. మీరు సహకరించడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. మేము గ్రామ సర్పంచ్ గారు కూడా వచ్చింది ఈ స్కూల్ ఇంకా డెవలప్ కావడం కోసం, చుట్టుపక్కల ఉన్న పిల్లలందరినీ ఈ స్కూల్కి తీసుకురావడం కోసం ప్రయత్నం చేయాలా. కండాలు గిండాలు ఏమైనా ఉంటే అవి సమస్య ఏం లేవా? మొత్తం స్కూల్లో ఈ స్కూల్లో బయట స్కూల్కి పోయే ఎవరు ఉన్నారా? ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయా? ఇంకోటి గుర్తుపెట్టుకోండి, నేను హైదరాబాద్ నగరంలో గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి మేము 10th క్లాస్ పిల్లలకి 500 పైన మార్కులు వచ్చినట్టు మనం మెడల్స్ ఇచ్చాం. హైదరాబాద్ నగరంలో 500 మార్కుల పైన వచ్చిన గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ప్రైవేట్ స్కూల్ పిల్లలకి చూస్తే ఎక్కువ స్కూల్ మార్కులు గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకే వస్తున్నాయి. అంటే అంత బాగా గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకి వస్తున్నాయి. ప్రైవేట్ స్కూళ్ళల్లో ఏం లేదు, డబ్బులు కడుతున్నారు తప్ప చదువు లేదు, స్కూల్ ఎక్కువ ఉన్నాయి కానీ చదువు లేదు. కాబట్టి మీ దగ్గర బాగా చదవాలి, మంచి మార్కులు సాధించాలని చెప్పి చెప్పాలి. మంచి ఇక మీరు పాట డాన్స్ వేసేటోళ్ళు ఎవరు ఉంటే ఒక పాట మంచి పాట పాడంటారు. ఎవరు పాట లేరా? నిమిషాలు పాట పాడండి. ఎవరు పోలీసు అవుతాం? ఒకరి నుంచి ఒకటి ఎదుగుతున్నారు, తప్పటి. వెరీ గుడ్ సార్, చాలా బాగా. ఎందుకంటే టీచర్ అంటేనే చాలా. ఇంకా నువ్వు చెప్పురా, మీ ఇంట్లో మీ చెల్లి ఉందా? ఉందా? చెల్లిందారా? అక్కలరా? అక్క ఉంది కదా. మీ అక్క ఎక్కువ పని చేస్తారా ఇంట్లో, నువ్వు ఎక్కువ పని చేస్తావా? అక్కడే పని చేస్తావు. మీ అక్క ఎక్కువ అలా చేస్తుందా, నువ్వు ఎక్కువ అలా చేస్తావా ఇంట్లో? కాబట్టి ఇట్లా అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అమ్మాయిలు అబ్బాయిలు అనే వేరు లేదు, అందరం సమానము. ఇంట్లో అమ్మ నాన్న మన ఇద్దరిని 2 కళ్ళ లెక్క చూస్తుంది. మనం కూడా ఇంట్లో అమ్మకి నాన్నకి అదే పద్ధతిలో సహకరించాలి. చూసేటప్పుడు కొన్ని సినిమాలు మనకి తప్పుడు విషయాలు నేర్పుతున్నారు. నేను ఒకటి సినిమా గురించి, మీ అందరికి తెలిసిన సినిమా గురించి అడుగుతా. ఈ మధ్యకాలంలో మీరు పుష్ప 1, పుష్ప 2 చూసారా? దాంట్లో నీతి ఏముంది చెప్పు, దాంట్లో మంచి ఏముంది చెప్పండి. స్మగ్లింగ్ చేయండి, ప్రజలు మోసం చేయండి, ఈ దేశ సంపద అంతా కొల్లగొట్టండి అని ఉంది, అంతేనా? అది మంచి సినిమా అవుతుందా, చెడు సినిమా అవుతుందా? చెడు సినిమాలు మనం చూడాలా వద్దా? అట్లాంటివన్నీ మన సమాజంలో చాలా ఉంటాయి. మనం అందుకే ఇక్కడ ట్యూషన్కి వచ్చే పిల్లలు ఏంటంటే మంచేది చెడేది, ఏమి నేర్చుకోవాలి, ఏం నేర్చుకోకూడదు అనేది మనం ఫస్ట్ మైండ్లోకి రావాలి. ఇప్పుడు మీరందరూ నాకు ఇంకొక విషయం చెప్పండి, ఇక్కడ కూర్చున్న పిల్లలు, ఆడపిల్లలు కానీ మగ పిల్లలు కానీ, ఇళ్ళల్లో అమ్మ నాన్నకి సహకరించే వాళ్ళు, ఇంట్లో పనికి సహకరించే వాళ్ళు ఎవరో చేతులు? అరే మగపిల్లలు మన మీ ఇళ్ళకి వస్తారా? బాయికాడ పని చేస్తావా? వెరీ గుడ్. కూర ఇప్పుడు అందరూ బాయికాడ చేస్తారా? మీ అందరికి వ్యవసాయం ఉన్నారా? వెళ్ళి సర్పంచ్ కాబట్టి ఓకే అంటారు.
మీరు ఏం పని చేస్తున్నారో నాకు చెప్పు. దించురా. మీ అమ్మకి నువ్వు ఏం పని చేస్తావు? ఇంకా వెరీ గుడ్. నువ్వురా సేమా. ఇంట్లో అన్నం వండేటోళ్ళు ఎవరు మీ దాంట్లో? అందరూ వండుతారా? వెరీ గుడ్. ఇప్పుడు వండుతారా వండారా వండుతారు? ఇప్పుడు మా గురించి వండుతారా మీరు? ఇవాళ వండినారు కదా మరి మంచిలో మనకి. మీరు చెప్పలే కదా వండుతారు. సరే, ఇది ఇంట్లో అమ్మ నాన్నకి సహకరించారు. రెండోది, అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు సమానమా? అమ్మాయి తక్కువ అబ్బాయి ఎక్కువనా? మీరు చెప్పండి రా. అమ్మాయిలు అబ్బాయిలు కానీ ఒకరు ఏంటంటే మీరు బాగా చదువుకోవాలి. తీసుకుంటారు బాగా చదువుకుంటారు కదా? ఓ వెరీ నైస్, థ్యాంక్ యూ సార్. మీరు చెప్పాలి సార్ పిల్లలకి. థ్యాంక్ యూ సో మచ్. సారు మానవుడు గారు ప్రొఫెసర్ కాలేజెస్లో పనిచేశాడు ఆయన. ఇంజనీరింగ్ స్టీల్ ప్లాంటే కట్టాడు ఆయన. పెద్ద స్టీల్ ప్లాంట్ చెప్పాలి అంటే చిన్న కుటుంబంలో నుంచి వచ్చి లెక్చరర్గా ప్రొఫెసర్గా తర్వాత ఒక స్టీల్ ప్లాంట్ అన్నింటిలో పనిచేశాడు సార్. దానివల్ల రీచ్ అవ్వాలని 4 డిగ్రీలు ఉన్నాయి సార్. సార్ ప్రొఫెసర్, టీచర్ సార్. ఎంటెక్ అంటే తెలుసా మీకు? తెలుసా? బీటెక్ అంటే తెలుసా? బీటెక్ తర్వాత ఎంటెక్ సార్. ఎన్ని చోట్ల పనిచేశాడు తెలుసా? అందరికీ అభినందనలు. నమస్కారం పెట్టండి. మరి పెట్టాలి. మీ పిల్లలందరికీ ఈరోజు ఒక శుభదినం, అంటే మంచి రోజు. ఎందుకు? ఈ విశ్వమానవ సంక్షేమ సంఘం బాలోత్సవ కమిటీ ఇద్దరు కలిసి ఈ సెంటర్ని ఇక్కడ స్టార్ట్ చేయడానికి వచ్చారు సార్. అందుకని ఇది మీకు అందరికీ మంచి రోజు. సరేనా? సరే, ఈ సెంటర్ మనకి మీరు స్టార్ట్ చేస్తే ఈ సెంటర్లో మీరు పాల్గొంటే మీకేం లాభం? ఇక్కడ చదువుకోవచ్చు కదా, చదువుకోవచ్చు, మంచిగా నాలెడ్జ్ పెంచుకోవచ్చు, మేధాశక్తి పెంచుకోవచ్చు. తర్వాత ఒక మంచి డిగ్రీ వరకు వెళ్ళి తర్వాత స్కిల్స్ కూడా ఆ పైన స్కిల్స్ మీరు పొందితే మంచిగా పొజిషన్లోకి వస్తారు, ర్యాంకింగ్ పొజిషన్లోకి వస్తారు. అది దానికి ఇది ఫౌండేషన్ అన్నమాట, ఇది స్టార్టింగ్. సో అందుకని మీరు అందరూ బాగా మీ టైంని, ఈ అవకాశాన్ని, మంచి అవకాశం ఇచ్చారు సార్ మీకు. ఆ సార్ అవకాశాన్ని మీరు బాగా ఉపయోగించుకోవాలి. రెగ్యులర్గా డైలీ రావాలి. టీచర్ అమ్మ చెప్పినదంతా చదువుకొని అర్థం కాకపోతే మళ్ళీ డౌట్ కలిగి మీ నాలెడ్జ్ని పెంచుకోవాలి, మీ చదువుని, మీ తెలివితేటని పెంచుకోవాలి. మనిషికి అత్యంత విలువైన సంపద ఏది? సంపద. మనిషికి సంపద చదువే. డబ్బు కాదు, ఆస్తి కాదు, బలం కాదు, పదవి కాదు. చదువే సంపద. దానికి మించిన సంపద లేదు. మిగతా సంపదలను ఎవరైనా తీసుకోవచ్చు, మీ చదువు మాత్రం ఎవడు తీసుకోవాలి. అందుకని ఈ సంపదని మీరు పెంచుకోవాలి. ఇది మంచి అవకాశం. ఇప్పుడు ఈ సెంటర్లో రాని పిల్లలకి ఈ అవకాశం లేదు కదా, మీకే ఉంది ఈ అవకాశం. అందుకని ఈ అవకాశం మీరు ఒక్కరోజు కూడా మీరు వృధా చేయకుండా, వేస్ట్ చేయకుండా రెగ్యులర్గా వచ్చి చదువుకుని ఈ చదువుని, మీ సంపదని పెంచుకొని ఈ సెంటర్లో చదివి మీరు ఉన్నత స్థాయికి వెళ్తే మేమంతా బాగా సంతోషిస్తాం కదా. అది మా ఉద్దేశం. సో ఈ 2 మాటలతో నేను గురించి మన ప్రెసిడెంట్ సార్ ఉన్నారు, ఆయన మీకు చాలా విషయాలు మీకు చెప్పాలని వచ్చారు హైదరాబాద్ నుంచి. ఆయన చెప్తారు. మీ అందరూ వచ్చినందుకు కృతజ్ఞతలు. పిల్లలు మీరందరూ హాయిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. మనిషి ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా పని చేసేది.
మంచి ఆరోగ్యం ఉండాలా, పుష్టిగా ఉండాలా, జ్వరాలు రాకుండా ఉండాలా, డెంగ్యూ రాకుండా ఉండాలా, కరోనా రాకుండా ఉండాలా అంటే అంత ఆరోగ్యంగా ఉన్నప్పుడే మీరు ఏదైనా పని. ఆరోగ్యం లేదంటే ఏమవుతుంది? జ్వరం వచ్చిందంటే ఏమవుతుంది? చదువుకుంటా స్కూల్ రాలేదు, జ్వరం వస్తే ఏం చేస్తాం? మంచంలో పడి ఇంట్లో పడుకొని ఉన్నారా? స్కూల్కి రావడానికి లేదు, టైం అంతా వేస్ట్ అయిపోయిందో మనము అట్లాగే ఆరోగ్యంగా కూడా ఉండాలి. ఆరోగ్యంగా ఉండి ఆనందంగా ఉండాలి. తర్వాత మనము ఎప్పుడైనా అభివృద్ధి చెందాలంటే చదువు ఒకటే ముఖ్యం. చదువు లేని వాడు ఎంత పశువు అంటే పశువుకి ఏం తెలుస్తుంది? ఏం తెలియదు, ఎటుపోతుందో తెలియదు, ఏం చేస్తుందో తెలియదు. అది కానీ మనకు జ్ఞానం ఇచ్చాడు దేవుడు. జ్ఞానం ఇచ్చాడంటే ఏంటి? మన జ్ఞానంతో అభివృద్ధి చెందాలి, బాగా ఉండాలి, బాగా చదువుకోవాలి. అయితే చదువు ఒకటే సరిపోతే సరిపోదు, సంస్కారం ఉండాలి. సంస్కారం అంటే ఏంటి? సంస్కారం అంటే ఏంటి? మంచి బుద్ధులు ఉండాలి. మంచి బుద్ధులు ఉంటేనే ఏ వ్యక్తి అయినా డెవలప్ అవుతాడు. మీరు గాంధీ మహాత్ముడు కానీ, డాక్టర్ అంబేద్కర్ గారు కానీ, లాల్ బహదూర్ శాస్త్రి కానీ, వాళ్ళందరూ మహానుభావులు. వాళ్ళు ఎప్పుడూ కూడా అబద్ధాలు ఆడారు, సత్యమే చెప్తారు. ఎంత కష్టం వచ్చినా కూడా సత్యమే చెప్తారు. ఎప్పుడైతే మనం అబద్ధాలకు అలవాటు పడిపోతామో ఇంకా సత్యం చెప్పడం మానేస్తాము, ప్రజలు నమ్మరు. ఈ అమ్మాయి రోజు అబద్ధం చెప్పిందంటే మీరేమంటారు? అసలు నమ్మరు, అంతే కదా. మనం నమ్మము అబద్ధాలు చెప్పేవాడిని. అందువల్లనే మనం సత్యమే చెప్పాలి. కఠినమైనా కూడా, మనం కష్టమైనా కూడా ఏ బాధ. అట్లాగే ఒకరికి మోసాలు చేయకూడదు, దొంగతనాలు చేయకూడదు. ఇప్పుడు ఆ అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి ఏదైనా తీసుకోవచ్చు, దొంగతనం చేయొచ్చా? దొంగతనం చేయకూడదు. మనము ఊరకు దొరికినా కూడా మనం ఇతరుల వస్తువును మనం తీసుకోకూడదు. అది కాదు, ఇది మనకి ఎందుకు అనుకోవాలి. కానీ ఈరోజు రాజకీయ నాయకులు అందరూ కూడా, రౌడీలు అందరూ కూడా మోసాలు చేస్తున్నారు, దొంగతనాలు చేస్తున్నారు. ఈ సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. కానీ మనం ఎప్పుడూ కూడా మంచిగా చేయాలి, చెడు ఎప్పుడు చేయకూడదు. మనం చాకనే సహాయం చేస్తూ ఉంటారు. ఇప్పుడు మదర్ తెరీసా గురించి మీరు విన్నారా? మదర్ తెరీసా ఉండేట ఆమె ఎప్పుడో యూరోప్లో పుట్టి ఇక్కడికి వచ్చి ఎంతో సేవ చేసింది. ఆమెకి నోబెల్ ప్రైజ్ వచ్చింది, ఆమెకి భారత రత్న వచ్చింది. ఇన్ని ప్రైజ్లు ఆమె వచ్చింది, ఆమె సేవ చేసింది. అంటే మానవుడు ప్రతి ఒక్కరూ కూడా తోటి వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటారు. అది మానవత్వం అనుకుంటుంది. మనం ఎప్పుడూ కూడా ఇతరులకు నష్టం మనకు తెలిసినా తెలియకుండా వీలున్నంత వరకు ఇతరులకు నష్టం కలిగించకూడదు, మన చేతనే సహాయమే చేయాలి. అటువంటి లక్షణాలు మనం అలవాటు చేసుకుంటేనే మనం బాగుపడతాం. తర్వాత పోతే మనం ఏం చేయాలి? ఇంటి పక్కన చుట్టుపక్కల ఎట్లా ఉండాలి? పరిశుభ్రంగా ఉండాలి. మన ఇల్లు పరిశుభ్రంగా ఉండాలా, చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉండాలా, మన ఊరు పరిశుభ్రంగా ఉండాలా, మన జిల్లా పరిశుభ్రంగా ఉండాలా, మన రాష్ట్రం పరిశుభ్రంగా ఉండాలా, మన దేశం పరిశుభ్రంగా ఉండాలా, ఈ ప్రపంచం అంతా కూడా పరిశుభ్రంగా ఉండాలి. పరిశుభ్రం అంటే ఏంటి? చాలా మంది ఏం చేస్తారు? ఇల్లు ఊడుస్తారు, ఆ చెత్త తీసుకుపోయి రోడ్లు వేస్తారు. అంటే మనం ఇల్లు క్లీన్గా ఉండాలా, కానీ ఊరు మాత్రం చెడ్డాలని ఉండాలి. అట్లా ఇది చాలా దుర్మార్గమైన పని. ఎందుకంటే మన ఇల్లు ఎంత పరిశుభ్రంగా ఉంటుందో మన గ్రామం కూడా అలాగే ఉండాలి. అట్లా మనం అభివృద్ధి అయితే పరిశుభ్రంగా ఉండాలంటే ఏం చేయాలి? పరిశుభ్రంగా ఉండాలంటే ఏం చేయాలా? ఇంకా మనం చెత్తను ఏం చేయాలి? ఇంట్లో కూర్చొని చెత్త కానీ చెత్తను ఏం చేయాలా? డస్ట్బిన్లోనే వేయాలా, అంతే కదా. డస్ట్బిన్లో వేయకుండా ఎక్కడంటే అక్కడ ఏమొస్తుంది? చెత్తగా ఉంటుంది. అట్లాగే మన గ్రామం కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. తర్వాత పోతే మనము చాలా అలవాటు నేర్చుకోవాలి.
ఒకడు మోటార్ సైకిల్ డ్రైవ్ చేస్తాడు. మోటార్ సైకిల్ మీద ఎంతమంది కూర్చోవాలా? ఇద్దరు. కానీ ఒక మోటార్ సైకిల్ ముగ్గురు కూర్చోతారు, నలుగురు కూర్చుంటారు. మందు తాగి డ్రైవ్ చేస్తారు. మందు తాగి డ్రైవ్ చేస్తే ఏమైతే యాక్సిడెంట్ అయింది, అంతే కదా? యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ మొన్న ఒక మినిస్టర్ కొడుకు ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ కొడుకు 18 ఏళ్ళు లోపోడు. 18 ఏళ్ళు లోపోడు మోటార్ సైకిల్ డ్రైవ్ చేయొచ్చా? చిన్నపిల్లలు డ్రైవ్ చేయడు. కానీ చాలామంది తల్లిదండ్రులు చిన్నపిల్లలకి మోటార్ సైకిల్ ఇస్తే వాళ్ళు యాక్సిడెంట్ చేసి వాళ్ళకి దెబ్బలు, వీళ్ళకి దెబ్బలు. అందువల్ల ఒక మినిస్టర్ కొడుకు డ్రైవ్ చేసుకుపోయి ఒక గొర్రెలు కాదు అంటే గొర్రెవాళ్ళు అతను కొట్టేశాడు. కొడితే చచ్చిపోయాడు. 18 ఏళ్ళు పిల్లోడికి వస్తామని ఆయన మోటార్ సైకిల్ వచ్చారు ఇస్తే చనిపోయాడు. చనిపోతే వాడు ఆయన ఏం చేసిండు? పాత మినిస్టర్ కదా, ఈ అబ్బాయి మా అబ్బాయి చేయలేదు, వేరే వాడు చేసినాడు అన్నాడు. అర్థమైందా? యాక్సిడెంట్ చేసింది నువ్వు, కానీ నువ్వేమో మీ నాయన ఏముంటుంది? కాదు, అమ్మాయి చేసింది, మా అమ్మాయి చేయలేదు అన్న. తప్ప తప్ప అదేమేం చేస్తున్నాడు? సీసీ కెమెరాలో చూస్తే మినిస్టర్ కొడుకే చేశారు, వాడిని అరెస్ట్ చేశారు. అంటే చిన్నపిల్లవాడు మోటార్ సైకిల్ తప్పుని వాడు యాక్సిడెంట్ చేస్తాం తప్పు, వాడు అది తప్పు కూర్చుకోవటం కాదు. అందువల్ల మనము ఎవరు ఇష్టం వచ్చినట్టు మనం చేయవద్దు. మనం రూల్స్ అనేది పాటించాలి. ఎక్కడైనా కూడా రూల్స్ పాటిస్తేనే మన అభివృద్ధిలో బాగుపడతాం. ఈరోజు మీరు ఒక అమెరికా, యూరోప్ దేశాలు, బ్రిటన్, ఆస్ట్రేలియా ఇవన్నీ ఉన్నాయి. తర్వాత పోతే మనం చదువుకుంటే ఈ మొబైల్ చూసుకున్నా దీనివల్ల ఎన్ని రకాలు ఉన్నాయి? ఏం లేదా? తర్వాత ఉన్నాయి కదా, ఇప్పుడు నువ్వు సినిమాలు చూడొచ్చా, పాటలు చూడొచ్చా, మీ అమ్మతో మాట్లాడచ్చు, మీ నాన్నతో మాట్లాడచ్చా. ఇక్కడ గూగుల్ మ్యాప్ అనేది ఉంటుంది. ఇప్పుడు మీ ఊరికి రావాలంటే ఈ ఏటో చూస్తా ఉంటే చూపిస్తుంది రోడ్డు. అది ఎంత శాస్త్రవేత్తలు ఎంతో మేధావులు తయారు చేసింది. లేకుంటే గూగుల్ మ్యాప్ అనేది మనం చేయలేదు. అట్లాగే నువ్వు గాంధీ గురించి అడిగావనుకో, పుస్తకాలు తీయక్కర్లా, ఆ మొబైల్లో గాంధీ గురించి కూడా తెలుస్తుంది. అంటే మనం జ్ఞానం అది, అంత నాలెడ్జ్ మనం సంపాదిస్తే ఈ దేశ అభివృద్ధికి, ఈ ప్రపంచ అభివృద్ధికి మనం ఎంతో సేవ చేయగలం. మనం ఈరోజు ఈ రిమోట్ పల్లెల్లో ఎంత దూరం ఉందో సమాజాల నుంచి. కంప్యూటర్ యుగం వచ్చింది, ఏఐ వచ్చింది, కొంత చాలా మార్పు వచ్చింది. మీరు అనుకోవాలంటే చాలా కష్టం. ఈ రిమోట్ విలేజెస్ అందరూ సిటీస్లో ఎన్నో క్లాసులు జరుగుతాయి, కంప్యూటర్ క్లాసులని, ఏఐ క్లాసులని ఎన్ని జరుగుతాయి. మరి మీరు ఎప్పుడు అభివృద్ధి చెందాలో, ఎట్లా చెందుతుందో అనేది నాకైతే అర్థం కావట్లేదు. మనకి ఎంతో టెక్నాలజీ రావాలి. ఇంకా మీ ప్రపంచం అంతా టెక్నాలజీ మీద ఆధారపడింది. టెక్నాలజీ ఏంటంటే కంప్యూటర్ సైన్స్ అని, మెడికల్ సైన్స్ అని, తర్వాత పోతే ఈ ఇంజనీర్ అని ఇక్కడ అందరూ. అయితే మీరు కూడా అనుకోవాలి, నేను పల్లెల్లో ఉన్నా, అటు ఉన్నా కూడా నేను కూడా చదువుతాను, పైకి వెళ్తాను. చూస్తున్నాను పైకి బాగా చదువుకొని పెద్దవాళ్ళకి ఐఏఎస్ కలెక్టరు, పోలీస్ ఆఫీసరు, తర్వాత పోతే ఇంజనీరు, చార్టర్డ్ అకౌంటెంటు, టీచరు, ప్రొఫెసర్స్ కావాలనే భావన మీకు ఇప్పటి నుంచే రావాలి. మీరు వస్తున్నప్పుడే పైకి వస్తారన్నమాట. అందువల్ల నేను చెప్పేది ఒకటి, అయితే ఎప్పుడు కూడా మీరు ఎంత చదువున్నా లేకపోయినా సంస్కారాన్ని మర్చిపోదు. సంస్కారం అంటే తోటివాడికి సహాయం చేయడము, అబద్ధాలు చెప్పకుండా ఉండటము, మోసాలు చేయకుండా ఉండటము, స్వచ్ఛభారత్ పాటించడము, ట్రాఫిక్ రూల్స్ పాటించడము, తర్వాత పోతే క్రమశిక్షణ పాటించడము, తర్వాత పోతే సమయపాలన. సమయపాలన అంటే ఏది చెప్పండి మీరు? సమయపాలన అంటే
మనం 8 స్కూల్ అనుకో కరెక్ట్గా 7:50కే రావాలి. 8:10 వస్తే ఆ టైంను పాటించాలి. అయిపోయింది. అందువల్ల మనం ఇవన్నీ కూడా ఈ లక్షణాలు పాటిస్తేనే మనం అభివృద్ధి చెందుతాము. ఎప్పుడైతే క్యారెక్టర్ ఉంటుందో ఈ క్యారెక్టర్ ఉన్నవాడికే ఎవరికి ఎప్పుడైనా గౌరవం ఉంటుంది. క్యారెక్టర్ లేకపోతే ఇవన్నీ విలువలు పాటించకపోతే వాడు అభివృద్ధి చెందలేడు, మనం ప్రపంచంలో పోటీ పడలేము. అంత మీకు తెలుసా, ఫారిన్లో 10 గంటలకు అపాయింట్మెంట్ ఇస్తే ఎవరికైనా 10 గంటలకు వెళ్ళాలి. లేకైతే దాని ఆఫీస్కి అంత స్ట్రిక్ట్గా ఉంటుంది. మనం కూడా టైం మెయింటైన్ చేయాలా, ఎన్ని చూడాలి. అంటే మీరు బాగా చదువుకొని పైకి రావాలా. ఈ చిన్న పల్లెటూరు అని అనుకోవద్దు. మీరు ఈ పల్లెటూరులో మీ టీచర్లు ఉన్నారు, ఆ టీచర్లు ఎంతో చెప్తారు. మీరు అభివృద్ధి పడి ఉండాలా. పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు, స్వాతంత్ర సమయంలో డాక్టర్స్ వాళ్ళ అచీవ్మెంట్స్. ఈ మొబైల్ యొక్క ప్రయోజనం అదే. ఈ మొబైల్లో ఎవరు శాస్త్రవేత్తల పేరు కొట్టా వస్తుంది. అవన్నీ మీరు చదువుకొని బాగా అభివృద్ధి ఉన్నాయి. మీకు ఈ మొబైల్ సక్రమంగా వాడటం అనేది పిల్లలకు నేర్పించండి. ఫ్రీడమ్ ఫైటర్స్ హిస్టరీలు, సైంటిస్ట్ యొక్క హిస్టరీలు అని చూసారా? ఇవన్నీ మీరు శనివారం ఒక్కొక్క స్టోరీ వాళ్ళకి తెలియచాలి. అది వీడియో పెట్టాలి. వీడియో ఇప్పుడు మీ నెంబర్ సబ్స్క్రైబ్ చేసుకున్నా అమ్మాయి నెంబర్ ఓకే. బాయ్ పిల్లలు, బాయ్ పిల్లలు. మీరందరూ హాయిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. మనిషి ఆరోగ్యంగా ఉంటేనేగా ఏదైనా పని చేసేది. మంచి ఆరోగ్యం ఉండాలా, పుష్టిగా ఉండాలా, జ్వరాలు రాకుండా ఉండాలా, డెంగ్యూ రాకుండా ఉండాలా, కలరా రాకుండా ఉండాలా. అంటే అంత ఆరోగ్యంగా ఉన్నప్పుడు మీరు ఏదైనా పని. ఆరోగ్యం లేదంటే ఏమవుతుంది? జ్వరం వచ్చిందంటే ఏమవుతుంది? చదువుకోవటానికి స్కూల్కి రాలేదు. జ్వరం వస్తే ఏం చేస్తాం? మనసులో ఇంట్లో పడుకొని ఉండాలా, స్కూల్కి రావడానికి లేదు. టైం అంతా వేస్ట్ అయిపోయిందో మనము అట్లాగే ఆరోగ్యంగా కూడా ఉండాలి. ఆరోగ్యంగా ఉండి ఆనందంగా ఉండాలి. తర్వాత మనము ఎప్పుడైనా అభివృద్ధి చెందాలంటే చదువు ఒకటే ముఖ్యం. చదువు లేని వాడు ఎంత పశువు అంటే పశువుకి ఏం తెలుస్తుంది? ఏం తెలియదు. ఎటుపోతుందో తెలియదు, ఏం చేస్తుందో తెలియదు. అది కానీ మనకు జ్ఞానం ఇచ్చాడు దేవుడు. జ్ఞానం ఇచ్చాడంటే ఏంటి? మన జ్ఞానంతో అభివృద్ధి చెందాలి, బాగా ఉండాలి, బాగా చదువుకోవాలి. అయితే చదువు ఒకటే సరిపోతే సంస్కారం ఉండాలి. సంస్కారం అంటే ఏంటి? సంస్కారం అంటే ఏంటి? మంచి బుద్ధులు ఉండాలి. మంచి బుద్ధులు ఉంటేనే ఏ వ్యక్తి అయినా డెవలప్ అవుతాడు. మీరు గాంధీ మహాత్ముడు కానీ, డాక్టర్ అంబేద్కర్ గారు కానీ, లాల్ బహదూర్ శాస్త్రి కానీ, వాళ్ళందరూ మహానుభావులు. వాళ్ళు ఎప్పుడూ కూడా అబద్ధాలు ఆడారు, సత్యమే చెప్తారు. ఎంత కష్టం వచ్చినా కూడా సత్యమే చెప్తారు. ఎప్పుడైతే మనం అబద్ధాలకు అలవాటు పడిపోతామో ఇంకా సత్యం చెప్పడం మానేస్తాము, ప్రజలు నమ్మరు. ఈ అమ్మాయి రోజు అబద్ధం చెప్పిందంటే మీరేమంటారు? అసలు నమ్మరు, అంతే కదా. మనం నమ్మము ఒక అబద్ధాలు చెప్పేవాడిని. అందువల్లనే మనం సత్యమే చెప్పాలి. కఠినమైనా కూడా, మనం కష్టమైనా కూడా ఏ బాధ. అట్లాగే ఒకరికి మోసాలు చేయకూడదు, దొంగతనాలు చేయకూడదు. ఇప్పుడు ఆ అమ్మాయి ఉంటుంది, అమ్మాయిని ఏదైనా తీసుకోవచ్చు, దొంగతనం చేయొచ్చా? దొంగతనం చేయకూడదు. మనము ఊరకు దొరికినా కూడా మనం ఇతరుల వస్తువును మనం తీసుకోకూడదు. అది కాదు, ఇది మనకి ఎందుకు అనుకోవాలి. కానీ ఈరోజు రాజకీయ నాయకులు అందరూ కూడా, రౌడీలు అందరూ కూడా మోసాలు చేస్తున్నారు, దొంగతనాలు చేస్తున్నారు. ఈ సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. కానీ మనం ఎప్పుడూ కూడా మంచి చేయాలి, చెడు చేయకూడదు.
మనకు చేతనే సహాయం చేస్తూ ఉంటారు. ఇప్పుడు మదర్ తెరీసా గురించి మీరు విన్నారా? మదర్ తెరీసా లేదా? ఆమె ఎప్పుడో యూరోప్లో పుట్టి ఇక్కడికి వచ్చి ఎంతో సేవ చేసింది. ఆమెకి నోబెల్ ప్రైజ్ వచ్చింది, ఆమెకి భారత రత్న వచ్చింది. ఇన్ని ప్రైజ్లు ఆమె వచ్చింది, ఆమె సేవ చేసింది. అంటే మానవుడు ప్రతి ఒక్కరు కూడా తోటి వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటారు. అది మానవత్వం అనుకుంటుంది. మనం ఎప్పుడు కూడా ఇతరులకు నష్టం మనకు తెలిసినా తెలియకుండా వీలున్నంత వరకు ఇతరులకు నష్టం కలిగించకూడదు, మన చేత సహాయం చేయాలి. అటువంటి లక్షణాలు మనం అలవాటు చేసుకుంటేనే మనం బాగుపడతాం. తర్వాత పోతే మనం ఏం చేయాలి? ఇంటి పక్కన చుట్టుపక్కల ఎట్లా ఉండాలి? పరిశుభ్రంగా ఉండాలి. మన ఇల్లు పరిశుభ్రంగా ఉండాలా, చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉండాలా, మన ఊరు పరిశుభ్రంగా ఉండాలా, మన జిల్లా పరిశుభ్రంగా ఉండాలా, మన రాష్ట్రం పరిశుభ్రంగా ఉండాలా, మన దేశం పరిశుభ్రంగా ఉండాలా, ఈ ప్రపంచం అంతా కూడా పరిశుభ్రంగా ఉండాలి. పరిశుభ్రం అంటే ఏంటి? చాలా మంది ఏం చేస్తారు? ఇల్లు ఊడుస్తారు, ఆ చెత్త తీసుకుపోయి వేస్తారు. ఏ అంటే మనం ఇల్లు క్లీన్గా ఉండాలా, కానీ ఊరు మాత్రం చెడ్డాలని ఉండాలి. అట్లా ఇది చాలా దుర్మార్గమైన పని. ఎందుకంటే మన ఇల్లు ఎంత పరిశుభ్రంగా ఉంటుందో మన గ్రామం కూడా అలాగే ఉండాలి. అట్లా మనం అన్నింటిలో అయితే పరిశుభ్రంగా ఉండాలంటే ఏం చేయాలి? పరిశుభ్రంగా ఉండాలంటే ఏం చేయాలా? ఇంకా మనం చెత్తను ఏం చేయాలి? ఇంట్లో కూర్చొని చెత్త కానీ చెత్తను ఏం చేయాలా? డస్ట్బిన్లోనే వేయాలా, అంతే కదా? డస్ట్బిన్లో వేయకుండా ఎక్కడంటే అక్కడ ఏమొస్తుంది? చెత్తగా ఉంటుంది. అట్లాగే మన గ్రామం కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. తర్వాత పోతే మనం చాలా అలవాటు నేర్చుకోవాలి. ఒకడు మోటార్ సైకిల్ డ్రైవ్ చేస్తాడు. మోటార్ సైకిల్ మీద ఎంతమంది కూర్చోవాలా? ఇద్దరు. కానీ ఒక మోటార్ సైకిల్ ముగ్గురు కూర్చుంటారు, నలుగురు కూర్చుంటారు. మందు తాగి డ్రైవ్ చేస్తారు. మందు తాగి డ్రైవ్ చేస్తే ఏమైతే? యాక్సిడెంట్ అయింది, అంతే కదా? యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ మొన్న ఒక మినిస్టర్ కొడుకు ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ కొడుకు 18 ఏళ్ళు లోపోడు. 18 ఏళ్ళు లోపోడు మోటార్ సైకిల్ డ్రైవ్ చేయొచ్చా? చిన్నపిల్లలు డ్రైవ్ చేయరు. కానీ చాలామంది తల్లిదండ్రులు చిన్నపిల్లలకి మోటార్ సైకిల్ ఇస్తే వాళ్ళు యాక్సిడెంట్ చేసి వాళ్ళకి దెబ్బలు, వీళ్ళకి దెబ్బలు. అందువల్ల మినిస్టర్ కొడుకు డ్రైవ్ చేసుకుపోయి ఒక గొర్రెలు కాదు అంటే గొర్రెలు అతను కొట్టేశాడు. కొడితే చచ్చిపోయాడు. 18 ఏళ్ళు పిల్లోడికి వస్తాం ఆయన మోటార్ సైకిల్ వచ్చారు ఇస్తే చనిపోయాడు. చనిపోతే వాడు ఆయన ఏం చేసింది? పాత మినిస్టర్ కదా, ఈ అబ్బాయి మా అబ్బాయి చేయలేదు, వేరేవాడు చేసినాడు అన్నాడు. అర్థమైందా? యాక్సిడెంట్ చేసి నువ్వు, కానీ నువ్వేమన్నా మీ నాయన ఏమవుతుంది? కాదు, అమ్మాయి చేసింది, మా అమ్మాయి చేయలేదు అన్న. తప్ప తప్ప అదేమేం చేస్తున్నాడు? సీసీ కెమెరా చూస్తే మినిస్టర్ కొడుకే చేశారు, వాడిని అరెస్ట్ చేశారు. అంటే చిన్నపిల్లవాడికి మోటార్ సైకిల్ తప్పు, తప్పుని వాడు యాక్సిడెంట్ చేస్తే తప్పు, వాడంత అది తప్పు గుర్చుకోవటం కాదు. అందువల్ల మనము ఎవరు ఇష్టం వచ్చినట్టు మనం చేయకూడదు. మనం రూల్స్ అనేది పాటించాలి. ఎక్కడైనా కూడా రూల్స్ పాటిస్తేనే మన అభివృద్ధిలో బాగుంటాం. ఈరోజు మీరు ఒక అమెరికా, యూరోప్ దేశాలు, బ్రిటన్, ఆస్ట్రేలియా ఇవన్నీ ఉన్నాయి. తర్వాత పోతే మనం చదువుకుంటే ఈ మొబైల్ చూసుకుంటా దీనివల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి? ఏం లేదా? తర్వాత ఉన్నాయి కదా, ఇప్పుడు నువ్వు సినిమా చూడొచ్చా, పాటలు చూడొచ్చా, మీ అమ్మతో మాట్లాడచ్చు, మీ నాన్నతో మాట్లాడచ్చా. ఇక్కడ గూగుల్ మ్యాప్ అనేది ఉంటుంది. ఇప్పుడు మీ ఊరికి రావాలంటే ఈ ఎటో చూస్తూ ఉంటే చూపిస్తుంది రోడ్. ఎంత శాస్త్రవేత్తలు ఎంతో మేధావులు తయారు చేసింది.
లేకుంటే గూగుల్ మ్యాప్ అనేది మనం చేయలేదు. అట్లాగే నువ్వు గాంధీ గురించి అడిగావనుకో, పుస్తకాలు తీయలేదు, ఆ మొబైల్లోనే గాంధీ గురించి కూడా తెలుస్తుంది. అంటే మనం జ్ఞానం అది, అంత నాలెడ్జ్ మనం సంపాదిస్తే ఈ దేశ అభివృద్ధికి, ఈ ప్రపంచ అభివృద్ధికి మనం ఎంతో సేవ చేయగలం. మనం ఈరోజు ఈ రిమోట్ పల్లెల్లో ఎంత దూరం ఉందో సమాజానికి. కంప్యూటర్ వచ్చింది, ఏఐ వచ్చింది, కొంత చాలా మార్పు వచ్చింది. మీరు అందుకోవాలంటే చాలా కష్టం. ఈ రిమోట్ విలేజెస్ అందరూ సిటీస్లో ఎన్నో క్లాసులు జరుగుతాయి, కంప్యూటర్ క్లాసులని, ఏఐ క్లాసులని ఎన్ని జరుగుతాయి. మరి మీరు ఎప్పుడు అభివృద్ధి చెందాలో, ఎట్లా చెందుతున్నారో అనేది నాకైతే అర్థం కావట్లేదు. మనకి ఎంతో టెక్నాలజీ రావాలి. ఇంకా మీ ప్రపంచం అంతా టెక్నాలజీ మీద ఆధారపడింది. టెక్నాలజీ ఏంటి? కంప్యూటర్ సైన్స్ అని, మెడికల్ సైన్స్ అని, తర్వాత పోతే ఈ ఇంజనీర్ అని అందరూ. అయితే మీరు కూడా అనుకోవాలి, నేను పల్లెల్లో ఉన్నా, అటు ఉన్నా కూడా నేను కూడా చదువుతాను, పైకి వెళ్తాను. చూస్తున్నాక పైకి బాగా చదువుకొని పెద్దవాళ్ళు అయ్యి ఐఏఎస్ కలెక్టరు, పోలీస్ ఆఫీసరు, తర్వాత పోతే ఇంజనీరు, చార్టర్డ్ అకౌంటెంటు, టీచరు, ప్రొఫెసర్స్ కావాలనే భావన మీకు ఇక్కడి నుంచే రావాలి. మీరు వస్తున్నప్పుడే పైకి వస్తారన్నమాట. అందువల్ల నేను చెప్పేది ఒకటి, అయితే ఎప్పుడూ కూడా మీరు ఎంత చదువున్నా లేకపోయినా సంస్కారాన్ని మర్చిపోదు. సంస్కారం అంటే తోటివాడికి సహాయం చేయడము, అబద్ధాలు చెప్పకుండా ఉండము, మోసాలు చేయకుండా ఉండము, స్వచ్ఛ భారత్ పాటించడము, ట్రాఫిక్ రూల్స్ పాటించడము, తర్వాత పోతే క్రమశిక్షణ పాటించడము, తర్వాత పోతే సమయపాలన. సమయపాలన అంటే ఏది చెప్పండి మీరు? సమయపాలన అంటే మనం 8 స్కూల్ అనుకో, కరెక్ట్గా 7:50కే రావాలి. 8:10 వస్తే ఆ టైంను పాటించాలి. అయిపోయింది. అందువల్ల మనం ఎన్ని కూడా ఈ లక్షణాలు పాటిస్తేనే మనం అభివృద్ధి చెందుతాము. ఎప్పుడైతే క్యారెక్టర్ ఉంటుందో, ఈ క్యారెక్టర్ ఉన్నవాడికే ఎవరికి ఎప్పుడైనా గౌరవం ఉంటుంది. క్యారెక్టర్ లేకపోతే ఇవన్నీ విలువలు పాటించకపోతే వాడు అభివృద్ధి చెందలేడు, మనం ప్రపంచంలో పోటీ పడలేము. అంత మీకు తెలుసా, ఫారిన్లో 10 గంటలకు అపాయింట్మెంట్ ఇస్తే ఎవరికైనా 10 గంటలకు వెళ్ళాలి. బేకరీతో దాని ఆఫీసుకి అంత స్ట్రిక్ట్గా ఉంటుంది. మనం కూడా టైం మెయింటైన్ చేయాలా, ఎన్ని చూడాలి. అంటే మీరు బాగా చదువుకొని పైకి రావాలా. ఈ చిన్న పల్లెటూరు అని అనుకోవద్దు మీరు. ఈ పల్లెటూరులో మీ టీచర్లు ఉన్నారు, ఆ టీచర్లు ఎంతో చెప్తారు. మీరు అభివృద్ధి పొంది ఉండాలా. పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు, స్వాతంత్ర సమయంలో డాక్టర్స్ వాళ్ళ అచీవ్మెంట్స్ అన్నమాట. ఈ మొబైల్ యొక్క ప్రయోజనం అదే. ఈ మొబైల్లో ఎవరు శాస్త్రవేత్తలు పేరు కొట్టా వస్తుంది, అవన్నీ మీరు చదువుకొని బాగా అభివృద్ధి అమ్మాయి. మీకు ఈ మొబైల్ మీరు సక్రమంగా వాడటం అనేది పిల్లలకు నేర్పించండి. ఫ్రీడమ్ ఫైటర్స్ హిస్టరీ, సైంటిస్ట్ యొక్క హిస్టరీ చూసారట. ఇవన్నీ మీరు శనివారం ఒక్కొక్క స్టోరీ వాళ్ళకి తెలియచాలి. అది వీడియో పెట్టాలి. వీడియో ఇప్పుడు మీ నెంబర్ సబ్స్క్రైబ్ చేసుకున్నా అమ్మాయి నెంబర్ ఇద్దరికి. ఓకే బాయ్ పిల్లలు, బాయ్. ఎందుకంటే టీచర్ అంటేనే చాలా ఎవరు పోలీసు ఇక్కడ ఒకరిని చూసి ఒకటి ఎత్తుతున్నారు, తప్పటి. వెరీ గుడ్ సార్, చాలా బాగా కదా. చదువుకుంటారు అమ్మాయిలు, వెరీ గుడ్. మరి అబ్బాయిలు ఏం చేస్తారు? ఆడుకుంటారా మీరు? ఓ వెరీ గుడ్. చూసారా, వాళ్ళు కూడా బాగా చదువుకుంటారంట. మీ క్లాస్లో ఎవరు బాగా చదువుతారు? డిఫరెంట్ క్లాసెస్. డిఫరెంట్ క్లాసెస్ అందరూ ఒకటే క్లాస్ కనుక
ఏ క్లాసు కానీ ఒకరేంటంటే మీరు బాగా చదువుకోవాలి. బాగా చదువుకుంటారు కదా? ఓ వెరీ నైస్, థ్యాంక్ యూ సార్. మీరు చెప్పాలి సార్ మన పిల్లలకి. థ్యాంక్ యూ సో మచ్. సారు మానవుడు గారు ప్రొఫెసర్ కాలేజెస్లో పనిచేశాడు. ఆయన ఇంజనీరింగ్ స్టీల్ ప్లాంటే కట్టాడు. ఆయన పెద్ద స్టీల్ ప్లాంట్ చెప్పాలి అంటే చిన్న కుటుంబంలో నుంచి వచ్చి చిన్న కుటుంబానికి లెక్చరర్గా ప్రొఫెసర్గా తర్వాత స్టీల్ ప్లాంట్ అన్ని పనిచేశాడు సార్. నాలుగు డిగ్రీలు ఉన్నాయి సార్. టీచర్ సార్ ఎంటెక్ అంటే తెలుసా మీకు? తెలుసా? బీటెక్ అంటే తెలుసా? బీటెక్ తర్వాత ఎంటెక్ సార్. ఎన్ని చోట్ల పనిచేశాడు తెలుసా? అందరికీ అభినందనలు. నమస్కారం పెట్టండి. మీ పిల్లలందరికీ ఈరోజు ఒక శుభదినం, అంటే మంచి రోజు. ఎందుకు? ఈ విశ్వమానవ సంక్షేమ సంఘం నాలుగోత్సవ కమిటీ ఇద్దరు కలిసి ఈ సెంటర్ని ఇక్కడ స్టార్ట్ చేయడానికి వచ్చారు సార్. అందుకని ఇది మీకు అందరికీ మంచి రోజు. సరేనా? సరే, ఈ సెంటర్ మనకి మీరు స్టార్ట్ చేస్తే ఈ సెంటర్లో మీరు పాల్గొంటే మీకేం లాభం? ఇక్కడ చదువుకోవచ్చు కదా, చదువుకోవచ్చు, మంచిగా నాలెడ్జ్ పెంచుకోవచ్చు, మేధాశక్తి పెంచుకోవచ్చు. తర్వాత ఒక మంచి డిగ్రీ వరకు వెళ్ళి తర్వాత స్కిల్స్ కూడా ఆ పైన స్కిల్స్ మీరు పొందితే మంచిగా పొజిషన్లోకి వస్తారు, అనుకున్న పొజిషన్లోకి వస్తారు. అది దానికి ఇది ఫౌండేషన్ అన్నమాట, ఇది స్టార్టింగ్. సో అందుకని మీరు అందరూ బాగా మీ టైంని, ఈ అవకాశాన్ని, మంచి అవకాశం ఇచ్చారు సార్ మీకు. ఆ సార్ అవకాశాన్ని మీరు బాగా ఉపయోగించుకోవాలి. రెగ్యులర్గా డైలీ రావాలి. టీచర్ అమ్మ చెప్పినదంతా చదువుకొని అర్థం కాకపోతే మళ్ళీ డౌట్ కలిగి మీ నాలెడ్జ్ని పెంచుకోవాలి, మీ చదువుని, మీ తెలివితేటని పెంచుకోవాలి. మనిషికి అత్యంత విలువైన సంపద ఏది? సంపద. మనిషికి సంపద చదువే. డబ్బు కాదు, ఆస్తి కాదు, బలం కాదు, పదవి కాదు, చదువే సంపద. దానికి మించిన సంపద లేదు. మిగతా సంపదలను ఎవరైనా తీసుకోవచ్చు, మీ చదువు మాత్రం ఎవడు తీసుకోవాలి. అందుకని ఈ సంపదని మీరు పెంచుకోవాలి. ఇది మంచి అవకాశమే. ఇప్పుడు ఈ సెంటర్లో రాని పిల్లలకి ఈ అవకాశం లేదు కదా, మీకే ఉంది ఈ అవకాశం. అందుకని ఈ అవకాశం మీరు ఒక్కరోజు కూడా మీరు వృధా చేయకుండా, వేస్ట్ చేయకుండా రెగ్యులర్గా వచ్చి చదువుకొని మీ చదువుని, మీ సంపదని పెంచుకొని ఈ సెంటర్లో చదివి మీరు ఉన్నత స్థాయికి వెళ్తే మేమంతా బాగా సంతోషిస్తాం కదా. అది మా ఉద్దేశం. సో ఈ రెండు మాటలతో నేను ముగించి, మన ప్రెసిడెంట్ సార్ ఉన్నారు, ఆయన మీకు చాలా విషయాలు మీకు చెప్పాలని వచ్చారు హైదరాబాద్ నుంచి. ఆయన చెప్తారు. మీ అందరూ ఇక్కడికి వచ్చినందుకే కృతజ్ఞతలు. ప్రజల అండగా
కొన్ని సినిమాలు మనకి తప్పుడు విషయాలు నేర్పుతున్నారు. నేను ఒకటి సినిమా గురించి మీ అందరికి తెలిసిన సినిమా గురించి అడుగుతా. ఈ మధ్యకాలంలో మీరు పుష్ప 1, పుష్ప 2 చూసారా? దాంట్లో నీతి ఏముంది చెప్పండి, దాంట్లో మంచి ఏముంది చెప్పండి. స్మగ్లింగ్ చేయండి, ప్రజలు మోసం చేయండి, ఈ దేశ సంపద అంతా కొల్లగొట్టండి అని ఉంది, అంతేనా? అది మంచి సినిమా అవుతుందా, చెడు సినిమా అవుతుందా? చెడు సినిమాలు మనం చూడాలా వద్దా? అట్లాంటివన్నీ మన సమాజంలో చాలా ఉంటాయి. మనం అందుకే ఇక్కడ ట్యూషన్కి వచ్చే పిల్లలు ఏంటంటే మంచేది చెడేది, ఏమి నేర్చుకోవాలి, ఏం నేర్చుకోకూడదు అనేది మనం ఫస్ట్ మైండ్లోకి రావాలి. ఇప్పుడు మీరందరూ నాకు ఇంకొక విషయం చెప్పండి, ఇక్కడ కూర్చున్న పిల్లలు, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ, ఇళ్ళల్లో అమ్మ నాన్నకి సహకరించే వాళ్ళు, ఇంట్లో పనికి సహకరించే వాళ్ళు ఎవరో చేతులు ఎత్తండి. అరే మగపిల్లలు వాళ్ళ మీ ఇళ్ళకి వస్తారా? బాయికాడ పని చేస్తావా? వెరీ గుడ్. పూరా బాయికాడ అందరూ బాయికాడ చేస్తారా? మీ అందరికి వ్యవసాయం ఉన్నారా? సర్పంచ్ కాబట్టి ఓకే సార్, మీరు ఏం పని చేస్తున్నారో నాకు చెప్పు. దించురా, మీ అమ్మకి నువ్వు ఏం పని చేస్తావు? ఇంకా వెరీ గుడ్. నువ్వురా సేమా. ఇంట్లో అన్నం వండేటోళ్ళు ఎవరు మీ దాంట్లో? అందరూ వండుతారా? వెరీ గుడ్. ఇప్పుడు వండుతారా వండుతారు? ఇప్పుడు మా గురించి వండుతారా మీరు? వండినారు కదా మరి వచ్చి మీరు చెప్పలే కదా వండుతారు. సరే, ఇది ఇంట్లో అమ్మ నాన్నకి సహకరించారు. రెండోది, అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు సమానమా? అమ్మాయి తక్కువ అబ్బాయి ఎక్కువనా? మీరు చెప్పండి రా. అమ్మాయిలు అబ్బాయిలు ఇంకా నువ్వు చెప్పురా. మీ ఇంట్లో మీ చెల్లుందా? చెల్లిందారా? అక్కలరా? అక్క ఉంది కదా. మీ అక్క ఎక్కువ పని చేస్తారా, ఇంట్లో నువ్వు ఎక్కువ పని చేస్తావా? అక్కడ పని చేస్తావు. మీ అక్క ఎక్కువ అలా చేస్తుందా, నువ్వు ఎక్కువ అలా చేస్తావా ఇంట్లో? ఇట్లా అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అమ్మాయిలు అబ్బాయిలు అనే వేరు లేదు, అందరం సమానము. ఇంట్లో అమ్మ నాన్న మన ఇద్దరిని 2 కళ్ళ లెక్క చూస్తుంది. మనం కూడా ఇంట్లో అమ్మకి నాన్నకి అదే పద్ధతిలో సహకరించాలి.